హలో భయ్య, లీడ్ కోడ్ చేస్తున్నావా? సరే, ఈరోజు ప్రాబ్లం నెంబర్ 58 లెంత్ ఆఫ్ లాస్ట్ వర్డ్ సాల్వ్ చేద్దాం. మనకి క్వశ్చన్లో ఒక ఎస్ అనే స్ట్రింగ్ ఇస్తారు. ఆ స్ట్రింగ్లో వర్డ్స్ ఇంకా స్పేసెస్ ఉంటాయి అని చెప్పాడు. మనం చేయాల్సింది ఏంటి అంటే రిటర్న్ ద లెంత్ ఆఫ్ ద లాస్ట్ వర్డ్ ఇన్ ద స్ట్రింగ్. ఇంకా ఇక్కడ ఏమిచ్చాడు అంటే ఒక వర్డ్ అనేది కన్సిస్ట్ ఆఫ్ నాన్ స్పేస్ క్యారెక్టర్స్ ఓన్లీ. సో ఒక వర్డ్లో స్పేస్ అనేది ఉండదు అన్నాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. దీనిలో లాస్ట్ వర్డ్ వరల్డ్, ఇది లెంత్ ఎంత 5. సో అది అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ చూడండి, లాస్ట్ వర్డ్ మూన్, కానీ దాని తర్వాత స్ట్రింగ్లో ఎక్స్ట్రా స్పేసెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వర్డ్ తర్వాత నీకు స్పేస్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ఆ యాక్చువల్ లాస్ట్ వర్డ్ లెంత్ 4. ఇక్కడ లాస్ట్ వర్డ్ జాయ్ బాయ్, దాని లెంత్ 6. మనకి ఫస్ట్ ఒకటి గమనించింది ఏంటి అంటే, మనం ఒక గమనించిన పాయింట్ ఏంటి, ఆఫ్టర్ లాస్ట్ వర్డ్ అంటే లాస్ట్ వర్డ్ తర్వాత దేర్ కెన్ బి స్పేసెస్. సో ఈ స్పేసెస్ని మనం కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ వర్డ్ని కన్సిడర్ చేయాలి. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొన్ని ఐడియాస్ వేసుకుందాం. మనకి ఇచ్చే ఇన్పుట్ ఎస్ అనే ఒక స్ట్రింగ్, మనల్ని అడుగుతున్న అవుట్పుట్ లెంత్ ఆఫ్ లాస్ట్ వర్డ్, ఇది ఒక ఇంటిజర్. సో మనకు ఒక ప్రాబ్లం తెలిసింది ఏంటి, లాస్ట్ వర్డ్ తర్వాత ఎక్స్ట్రా స్పేసెస్ ఉండొచ్చు అని. సో ఫస్ట్ మనం తీసేస్తే బెటర్, లేకపోతే ఇదర్ తీసేయాలి ఆర్ దీన్ని ఇగ్నోర్ ఎట్లా చేయాలో తెలుసుకోవాలి. సో ఎనీవే నాకు లాస్ట్ వర్డ్ కావాలి కాబట్టి నా ఈ స్ట్రింగ్ ఇట్లా ఉంది అంటే నేను పని చేస్తాను, ఒక పాయింటర్ వేసుకుంటా, లాస్ట్ నుంచి ఇది లెఫ్ట్కి వస్తూ ఉంటుంది. అది ఏదన్నా ఆల్ఫాబెట్ చూసేంత వరకు కౌంట్ చేయదన్నమాట. సో స్పేసెస్ ఉంటే అది స్టార్టింగ్లో ఇగ్నోర్ చేస్తుంది. ఫస్ట్ ఆల్ఫాబెట్ వచ్చినప్పటి నుంచి ఒక కౌంట్ అనేది వేసుకుందాం, దానికి ప్రతి నెక్స్ట్ ఆల్ఫాబెట్ చూసిన దానికి అది ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ దీని తర్వాత 2 స్పేసులు ఉన్నాయి అంటే పాయింటర్ ఇక్కడ లాస్ట్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇక్కడ స్పేస్ ఉంది అని తెలుసుకుని కౌంట్ ఇనిషియలైజ్ అయ్యే 0నే. ఈ ఫస్ట్ స్పేస్ ఉంది కాబట్టి ఇగ్నోర్ చేసేస్తుంది, ఇగ్నోర్ చేసేసి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ స్పేసే ఉంది, సో మళ్ళీ ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు బీకి వస్తుంది. బీకి వచ్చినప్పుడు అది ఆల్ఫాబెట్ అని తెలుసుకుంది. ఆల్ఫాబెట్ అని తెలియగానే కౌంట్ని +1 చేస్తుంది. +1 చేస్తే కౌంట్ 1 అవుతుంది. మళ్ళీ దాని తర్వాత లెఫ్ట్కి వస్తుంది, మళ్ళీ ఆల్ఫాబెటే, సో కౌంట్ 2 అవుతుంది. మళ్ళీ లెఫ్ట్కి వస్తుంది, మళ్ళీ ఆల్ఫాబెటే, సో 3 అవుతుంది. దీని తర్వాత ఈసారి లెఫ్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ స్పేస్ ఉంది, ఎంటీ స్పేస్. ఈ కౌంట్ మోర్ దాన్ 0 ఉంది, ఇంకొక ఎంటీ స్పేస్ తగిలింది అంటే అక్కడతో ఆ లాస్ట్ వర్డ్ అయిపోయింది అని తెలుస్తుంది. సో అప్పుడు ఈ ప్రోగ్రాంలో నుంచి ఎగ్జిట్ చేసేసి ఈ కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తాం. సో ఇది ఒకటి చేయొచ్చు. దీనిలో మనం ఇగ్నోర్ చేస్తున్నాం. అదే రిమూవ్ చేయాలి అంటే పైథాన్లో స్ట్రిప్ అనే ఒక కమాండ్ ఉంది. సో s.strip అనే ఒక కమాండ్ని చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక వర్డ్ లేకపోతే ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, దానికి స్ట్రింగ్ కంటే ముందు ఉన్న స్పేసెస్ తర్వాత ఉన్న స్పేసెస్ని ఈ స్ట్రిప్ కమాండ్ తీసేస్తుంది అనమాట. సో ఇట్లా ఎక్స్ట్రా స్పేసెస్ ఫ్రంట్ లాస్ట్లో ఉన్నవి తీసేసి జస్ట్ ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో అదే ఇస్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి, దీనిలో ఇందాక ఈ 2 ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయి కదా లాస్ట్లో, స్ట్రిప్ కమాండ్ని చేశాక ఈ ఎక్స్ట్రా స్పేసెస్ ఉండవు, ఇంతే అవుతుంది స్ట్రింగ్. సో అప్పుడు జస్ట్ లాస్ట్లో ఉన్నది మనం దీని ముందు ఇక్కడ ఎక్స్ట్రా స్పేసెస్ కౌంట్ 0 ఉన్నప్పుడు ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే ఇగ్నోర్ చేసాం కదా, అదంతా చేయక్కర్లా, డైరెక్ట్గా ఆల్ఫాబెట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఒక స్పేస్ వచ్చినప్పుడు అప్పుడు డైరెక్ట్గా ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసి రిటర్న్ చేసుకోవడం అకౌంట్ని. ఇదే కాకుండా ఇంకో విధానం కూడా ఉంది. ఏంటి అంటే s.stripని వేసుకున్నాక నాకు ఫ్రంట్ ఇంకా లాస్ట్లో ఉన్న ఎక్స్ట్రా స్పేసెస్ పోయాయి. దీన్ని నేను స్ప్లిట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే, సపోజ్ ఇదే స్ట్రింగ్ అని కన్సిడర్ చేస్తున్నాం అనుకోండి, స్ప్లిట్ చేసినప్పుడు నాకు ఒక లిస్ట్ వస్తుంది అనమాట. దీనిలో ఉన్న వర్డ్స్ అన్నీ స్ప్లిట్ అవుతాయి. ఎట్లా స్ప్లిట్ అవుతాయి, సపోజ్ ఇక్కడ స్పేస్ ఉంది అంటే ఆ స్పేస్ వరకు స్ప్లిట్ అయిపోతాయి. సో ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, ఈ 3 వర్డ్స్ నాకు ఈ లిస్ట్లో వస్తాయి. ఈ లిస్ట్లో వచ్చాక నేనేం చేయొచ్చు, ఇక్కడతో నాకు లిస్ట్ వస్తుంది కదా, దీనిలో లాస్ట్ వర్డ్ నాకు కావాల్సిందే. ఈ లాస్ట్ వర్డ్ నేను మైనస్ అనుకునే యాక్సెస్ చేస్తాను. యాక్సెస్ చేశాక మనకు పైథాన్లో లెంత్ కమాండ్ ఉంది కదా, ఇది చేసినప్పుడు నాకు డైరెక్ట్గా లాస్ట్ వర్డ్ది లెంత్ రిటర్న్ అయిపోతుంది. సో ఇప్పుడు కోడింగ్ వెళ్దాం. సో ఇందాక అనుకున్నట్టు నాకు ఈజియెస్ట్ వే ఫస్ట్ సాల్వ్ చేద్దాము. ఏంటి, నాకు ఆ స్ట్రింగ్ ఉన్నది నేను స్ట్రిప్ చేయాలి, ఫస్ట్ చేద్దాం. ఆ స్ట్రిప్ చేసిన స్ట్రింగ్ని మళ్ళీ బ్యాక్ ఎస్ వేరియబుల్లోనే పెడుతున్నాం. దీని తర్వాత ఆ స్ట్రింగ్లో ఉన్న వర్డ్స్ని లిస్టులోకి స్ప్లిట్ చేస్తాం.
మళ్ళీ దాన్ని ఎస్లోకే పెడతాను ఇప్పుడు. ఓకే, ఇది పెట్టాం. ఇప్పుడు లాస్ట్ వర్డ్ని నేను యాక్సెస్ చేయాలి. లాస్ట్ వర్డ్ అనే ఒక వేరియబుల్ పెట్టుకుని అది ఎస్ ఆఫ్ -1 ఉంటుంది. సో ఇది లాస్ట్ వర్డ్ అనమాట. దీనిది నేను జస్ట్ లెంత్ని రిటర్న్ చేయాలి. సో అంతే. ఇట్లా నేను ఇన్ని లైన్స్లో రాసుకోకుండా దీన్నే సింపుల్గా ఏం రాయొచ్చు అంటే, ఈ లాస్ట్ వర్డ్ అనేది ఇంకో వేరియబుల్ పెట్టుకోకుండా నేను డైరెక్ట్గా లెంత్ ఆఫ్ s-1 అని రాసుకోవచ్చు కదా. సో అట్లానే ఇక్కడ s = s.split, s = s.strip అని రెండు పెట్టుకున్నా. దీని బదులు ఈ s.strip నుంచి వచ్చే అవుట్పుటే డైరెక్ట్గా నేను స్ప్లిట్ చేయొచ్చు. సో ఈ లైన్ తీసేయచ్చు. ఇంకా ఎస్లో నేను మళ్ళీ పెట్టుకోకుండా దీన్ని ఈ అవుట్పుట్ని డైరెక్ట్గా నేను ఇక్కడే పెట్టేస్తా. సో ఇది షార్టెస్ట్ అనమాట. ఇది వర్క్ అవుతుంది, కానీ మనం వేరే మెథడ్లో కూడా చేద్దాం. ఇంకో మెథడ్ ఏంటి, ఎస్ని ఫస్ట్ స్ట్రిప్ చేస్తున్నాం. మనం స్ట్రిప్ చేశాక కౌంట్ అనే ఒక వేరియబుల్ కావాలి కదా మనకి ఆ లెంత్ ఆఫ్ లాస్ట్ వర్డ్ చూడడానికి. దీని తర్వాత ఆ స్ట్రింగ్లో లాస్ట్ నుంచి రావాలి. సో ఏం చేస్తాం, ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ s -1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో లాస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి -1, సో దీంతో రివర్స్లో వస్తుంది అది. ఇప్పుడు ఇఫ్, సో నేను s.strip వాడా కాబట్టి అక్కడ ఏం స్పేస్లు ఉండవు కాబట్టి నేను డైరెక్ట్గా అది నాకు ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవుతుంది. సో నేను ఓన్లీ ఏ కండిషన్ రాసుకోవాలి, s(i) స్పేస్ క్యారెక్టర్ అయితే అప్పుడు ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసి రిటర్న్ కౌంట్ అని చేసుకోవాలి. s(i) = స్పేస్, అప్పుడు రిటర్న్ కౌంట్ అంతే చేసుకోవాలి. అదే ఒకవేళ అది కాకపోతే కౌంట్ +=1. సో +=1 చేసుకుంటూ పోతాం. రన్ చేసి చూద్దాం, వర్క్ అయింది. సబ్మిట్ చేద్దాం. సో ఇందాక నేను ఇక్కడ ఒకటి మిస్ అయ్యాను. ఏంటి అంటే, ఒకవేళ ఇది i లాస్ట్ ఎలిమెంట్ వరకు వచ్చేసి అసలు స్పేసే దొరకలేదు అంటే అప్పుడేం రిటర్న్ చేయదు. సో అందుకని రిటర్న్ ఆఫ్ కౌంట్ అనేది బయట పెట్టుకున్నాం. దీని బదులు ఇక్కడ రిటర్న్ ఆఫ్ కౌంట్ బదులు డైరెక్ట్ నేను ఇక్కడ బ్రేక్ పెట్టుకుని అది కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఓకే, మనం ఇప్పుడు ఆ లాస్ట్ మెథడ్ ఇంకోటి అనుకున్నది కూడా చేద్దాం. సో స్ట్రిప్ వాడకుండా ఏం చేస్తాం అంటే, కౌంట్ నాకు కావాలి, కౌంట్ 0తోనే మొదలు పెడదాం. సో ఇందాకట్లాగే ఇప్పుడు ఏం చేస్తాం అంటే, ఇఫ్ s(i) = స్పేస్ అండ్ నాకు కౌంట్ = 0. సో నాకు కౌంట్ 0 ఉంది అంటే ఇప్పటివరకు ఏ ఆల్ఫాబెట్ని చూడలేదు. ఇంకా s(i) స్పేస్ ఉంటే కంటిన్యూ అంటే ఏం చేయకుండా నెక్స్ట్ దానికి వెళ్ళిపోమని. అదే s(i) ఇన్ఫాక్ట్ నేను ఇది కౌంట్ = 0ని దీనికంటే ముందు పెట్టుకుంటాను, అండ్ అని రాసుకుంటా. దీని తర్వాత elif s(i) = స్పేస్ కౌంట్ >0. సో ఇందాట్లాగానే ఇక్కడ కూడా నేను రివర్స్ చేస్తాను దీన్ని. కౌంట్ >0 అండ్ s(i) ఇప్పుడు స్పేస్ వచ్చింది అంటే బ్రేక్, ఈ లూప్ లో నుంచి బయటకు వచ్చేయమని. సో ఇప్పుడు s(i) స్పేస్ కాదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే కౌంట్ +=1 చేస్తాం. సో ఈ పార్ట్ ఆఫ్ కోడ్ని ఇంకొకసారి బెటర్గా రాసుకుందాం. ఏమని అంటే, ఇఫ్ s(i) = స్పేస్, దీని లోపల సబ్గా ఇఫ్ కౌంట్ = 0 కంటిన్యూ, ఎల్స్ బ్రేక్. ఇది ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. ఓకే, అంతే. ఇది బయట రిటర్న్ కౌంట్. సో దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ అయింది. సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ అయింది. అంతే. బాయ్.